ఒక నిమిషం సౌండ్ వస్తుంది. ఇలా ఏ విధంగా చూడొచ్చు ఇట్లా ఇన్సిడెంట్ ఆల్ ఆఫ్ సడన్? ఇవైతే ఆల్ ఆఫ్ సడన్ చాలా బాధాకరమైన విషయాలు. ఇవైతే ఇలా కావద్దు, ఎవరికి కూడా కావద్దు. ఇలా ఇంట్లో జరిగిందంటే చాలా బాధ అనిపిస్తుంది. వీళ్ళు ఏంటంటే మన ఇంట్లో ఉన్నట్టు మనుషులే, ఎందుకంటే మా కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యే కాబట్టి మా మనుషులే, మా ఇంట్లోలే. ఇలాంటి ఎవరి ఇళ్ళలో కూడా జరగద్దు. ఇంత చిన్న వయసులో జరుగుతుందని అసలు అనుకోలే కూడా. అంటే ఎలా ఉంటుండే ఏరియాలో? అంటే చాలా పాజిటివ్ అనమాట. టోటల్గా ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా కలవలే అనలేదు, అందరికీ కలుస్తారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు. వాళ్ళ సిస్టర్ కానీ వాళ్ళ ఫాదర్ సూపర్. మేము అప్పుడు ఫాదర్ నుంచే మేము తిరుగుతున్నాము. అప్పటి నుంచి ఎన్నో ఇళ్ళ నుంచి ఆయన ఉన్నప్పటి నుంచి తిరుగుతున్నాం. ఆయనకి ఎప్పుడు కూడా మద్దతే ఇస్తూనే ఉన్నాము. అలాగే వాళ్ళ పాపకు కూడా అలాగే ఇచ్చాము. లాస్ట్ ఇయర్ ఆయన చనిపోవడం కూడా బాధ అనిపించింది. ఇప్పుడు ఇలా జరగడం కరెక్ట్ కాదు. ఏరియా ఇట్లా అందరితో మమైకమై ఉంటుండే మేడం? అందరితో కలిసి ఉంటారు. వీళ్ళు అడగాల్సిన అవసరం లేదు. టికెట్ ఓటు కూడా వాళ్ళకి అట్లా వేసేస్తారు అనమాట. వాళ్ళ మీద నమ్మకం అంతా. మా ఏరియాలు కూడా బాగా డెవలప్ అయినాయి. సాయం ఉన్నప్పుడు కూడా మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. వాటర్ కానీ, కరెంట్ కానీ, రోడ్లు కానీ అన్నీ పర్ఫెక్ట్. ఎప్పుడు కూడా ఇబ్బంది కాలేదు. అలాగే ఈమె కూడా ఉంటాలని ఎంతో అనుకున్నాం, కానీ పాపం అంత చిన్న వయసు చనిపోతుంది అసలు ఊహించలే. నిజంగా చాలా బ్యాడ్. మంచి వాళ్ళకి ఇలా జరుగుతూ ఉంటాయి, ఎవరికి హాని చేయను. సారీ అండి. చెప్పండి. చిన్న ఏజ్లోనే మరి చాలా భవిష్యత్తు ఉండే మరి హఠాత్తుగా యాక్సిడెంటల్గా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. తను కార్పొరేటర్గా చేసింది, అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది. మరి భగవంతుడు మరి ఎందుకో అట్లా చేసిందో తెలియదు, కానీ వారి కుటుంబానికి బలం ఇవ్వాలని, అదేవిధంగా రాజకీయంగా ఎదిగే అవకాశం ఉండే, మంచి సేవ చేసే అవకాశం ఉండే మరి సాయన్న గారి పేరు ప్రతిష్టలు వారు కొనసాగిస్తారని అనుకున్నాము. హఠాత్తుగా మానవ కోణంలో చూసుకున్నట్లయితే చాలా బాధాకరమైన విషయం. చిన్న ఏజ్లోనే మరి భగవంతుడు తీసుకుపోవడం అనేది మరి చాలా బాధాకరమైన విషయము. అంటే మరి ఏ విధంగా ఎందుకు జరిగింది అనేది మనం ఆలోచించుకోవాలి. మరి చాలా యాక్సిడెంటల్గా చాలామంది అంటే చిన్న ఏజ్లోనే చనిపోవడం మనం చూస్తూ ఉన్నాము. మరి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొని ఆ స్పీడ్ కంట్రోల్ అనేది మరి చూసుకుంటూ, ఎందుకంటే చూసుకున్నట్లయితే ఆ వెహికల్ కూడా మరి స్పీడ్లో ఉన్నప్పుడే అయింది అని తెలుసు. మరి ఆ స్పీడ్ కంట్రోల్ విషయంలో మరి దృష్టి పెట్టాలని ప్రభుత్వము ఆలోచించాలని విజ్ఞప్తి. 2 సార్లు జరిగిన సంఘటనలు జాగ్రత్త తీసుకుంటే బాగుండే అంటారా? అవును, జాగ్రత్త తీసుకోవాల్సింది. మరి ఎందుకు అయింది, ఏమైంది అనేది మరి ఇట్స్ ఫేట్ అంతే. ఇంకా కోణంలో తప్పింది మళ్ళీ అయింది అని అంటే చాలా మరి ఎందుకు అయింది అనేది ఆలోచన మనం కూడా చేసుకోవాలి. మరి స్పీడ్ కంట్రోల్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఓఆర్ఆర్ పైన. మరి ఆ కంట్రోల్ తప్పితే ఎవరికైనా అదే ఉంటుంది. మరి గవర్నమెంట్ ఆలోచించాలి స్పీడ్ కంట్రోల్ మీద. ఎందుకంటే ఒక శాసనసభ్యురాలకే ఈ విధంగా జరిగిందంటే ఒకసారి ఆలోచించాలి. మరి భవిష్యత్తులో ఈ స్పీడ్ కంట్రోల్ మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను.